శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 16 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఈరోజు బహుళపక్ష ద్వాదశి తిథి ఉంది. నక్షత్రం రోజంతా హస్తా నక్షత్రం ఉంది. ఆదివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో లాభం చేకూరుతుంది. మీ పనులు సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి మీ పై అధికారుల ఇళ్లకు వెళ్ళి, బాస్ ఇంటికి వెళ్ళి ప్రమోషన్ గురించి మాట్లాడే విషయమై జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. లేకపోతే కొద్దిగా విభేదాలు వస్తాయి. రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు, తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతైన చంద్రుడు కన్యలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. మనసును స్థిరంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తల్లి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్రం ఉంది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే సీమంతం కార్యక్రమం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలు కూడా హస్తా నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అలాగే హస్తా నక్షత్రం ఉన్నప్పుడు తైలాభ్యంగనం చేస్తే చాలా మంచిది. అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవతను బయటికి పంపించడానికి ఈ హస్తా నక్షత్ర తైలాభ్యంగన స్నానం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ కీలకమైన వర్కులు చేసుకోవచ్చు. విత్తనాలు నాటడానికి, ధాన్యం కొనటానికి, ఇలాంటి వాటికి హస్తా నక్షత్రం మంచిది. రత్నాలు కొనటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. కొన్న రత్నాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే విద్యాలయాలు ప్రారంభించడానికి హస్తా మంచి నక్షత్రం. అంటే ఎడ్యుకేషనల్ సెంటర్స్ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. యజ్ఞ యాగాదులు చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి ఈ నక్షత్రం మంచిది. అందులోనూ ఈరోజు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి ఏదైనా హోమం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే బోరింగ్ పనులకు కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. ఈరోజు బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి, లేదా భూములు, గృహాలకు సంబంధించిన స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. ఈ నక్షత్ర బలాన్ని బట్టి చేసే పనులన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో వచ్చిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మేషరాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో వచ్చే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. మీ సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడతారు. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కార మార్గం లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొంత బాధ కలిగే సూచనలు ఉన్నాయి. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. రుణ బాధల వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ రుణ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కోర్టు పరంగా కీలకమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తాయి. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో చేసే చర్చలు మీకు సానుకూలంగా అనిపిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే మిథున రాశి పురుషులైనా, మిథున రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన వ్యయం ఎక్కువగా ఉంది. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే ఏ ఉద్యోగంలో ఉన్నా అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి. కొద్దిగా ప్రయత్నిస్తేనే బ్రహ్మాండమైన
కార్యసిద్ధి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి, చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయండి. బుద్ధి చంచలత్వం ఉంటుంది, రకరకాలుగా బుద్ధి వెళుతూ ఉంటుంది. మీ బుద్ధిని మీ అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. గొప్ప ధనలాభం లేకపోయినా మీ వృత్తిపరంగా ఎంతో కొంత ధనలాభం పొందుతారు. రాజదండనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా మీ బాసు ఏదో ఒక విధంగా మీకు ఒక పనిష్మెంట్ ఇచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మీరు పనిచేసే పై అధికారుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు, కానీ ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు ఉంటాయి. సంతానం వల్ల కొన్ని మనోవేదనలు ఉంటాయి. మీ పిల్లల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీ మనసుకు బాధ కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటప్పుడు తులారాశి వాళ్ళు ఆ వేదన పక్కన పెట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని వాళ్ళతో సమన్వయంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక బాధ ఉంటుంది. దాని నుంచి బయటపడి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల మీ మనసు స్థిమితపడే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు సంబంధించిన కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మానసికంగా కొద్దిగా బాధ చోటు చేసుకుంటూ ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు ఆ బాధ, వేదన తొలగింపజేసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ధార్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు పెరుగుతాయి. వాటి వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. చదువు పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. శ్రమను అదుపులో ఉంచుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఆరోగ్యాన్ని రక్షించుకోవటం ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. అలాగే ఏ పని ప్రారంభించినా కొద్ది ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. రుణబాధలు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటిది కార్తీక మాసం బహుళపక్షం ద్వాదశి, చాలా శక్తివంతమైనది. రెండవది రవి వృశ్చిక సంక్రమణం జరిగే రోజు, అంటే సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ 2 ప్రత్యేకతల సందర్భంగా 12 రాశుల వాళ్ళు 2 మంత్రాలు చదువుకొని పని మీద బయటికి వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మొదటి మంత్రం ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. రెండవ మంత్రం ఓం వృశ్చిక సంక్రమణ రవయే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. రెండవ మంత్రం ఓం వృశ్చిక సంక్రమణ రవయే నమః. ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే సూర్యుడి అనుగ్రహము, కార్తీక దామోదరుడి అనుగ్రహము, తులసిమాత అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ప్లీడర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి రవిహోర చాలా మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు, అప్లికేషన్లు రాయటానికి వీటికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం
మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.